నేను మీ డాక్టర్ సంతోష్, కన్సల్టెంట్ maxillofacial surgeon and implantologist at Elident Hospitals located at Kondapur, Kukatpalli, Manikonda and Banjara Hills. హలో వీవర్స్. సో లాస్ట్ వీడియోలో మనం సింగిల్ ఇంప్లాంట్కి పెట్టడానికి ఎంత టైం ప్రొసీజర్ అవుతుంది, సో ఎన్నిసార్లు రావాల్సి ఉంటుంది, సో అవన్నీ మీకు చెప్పినాను. సో ఈ వీడియోలో ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అంటే పైన 4 ఇంప్లాంట్ లేకపోతే కింద 4 ఇంప్లాంట్ లేకపోతే పైన 6 ఇంప్లాంట్స్ కింద 6 ఇంప్లాంట్స్ అంటే మొత్తం టీత్ అన్ని తీపించుకొని ఇంప్లాంట్ పెట్టించుకున్న వాళ్ళు ఎన్నిసార్లు రావాల్సి ఉంటుంది. స్పెషల్లీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పేషెంట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఎన్నిసార్లు రావాల్సి ఉంటుంది అనేది చాలా మందికి ఐడియా లేదు. అంటే కొంతమంది అడుగుతారు, సార్ వచ్చిన ఫస్ట్ డేనే అయిపోతుందా, మేము ఎన్ని డేస్ ఉండాల్సి ఉంటుంది అని చాలా మంది అడుగుతారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఇంప్లాంట్స్ ఆర్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, సో కొంచెం సర్జికల్ ప్రొసీజర్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బికాస్ సింగిల్ ఇంప్లాంట్ అనేది మీకు 5-10 minutes to 15 minutes మీకు అయిపోతుంది. బట్ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అన్నప్పుడు మీకు ప్రొసీజరే 2.5 hours to 3 hours టైం పడుతుంది. సో స్పెషల్లీ పేషెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు, అంటే ఆంధ్ర నుంచి కానీ లేకపోతే అవుట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, సో 3 hours ప్రొసీజర్ అయినప్పుడు వాళ్ళు కొంచెం ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ డే వస్తున్నారంటే ఫస్ట్ డే ప్రొసీజర్ అయిపోతుంది. అంటే ఫస్ట్ సిట్టింగ్లోనే మీకు ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసేస్తాము. ఇంప్లాంట్ ప్లేస్ చేసేసి అండ్ దెన్ ఆ రోజు అంటే ప్రొసీజర్ అనేది మీకు ఒక 3 hours ఉంటుంది. సో 3 hours మీరు చాలా టైర్డ్ అయిపోతారు. సో ఆ రోజు ఉండేసి మేబీ నెక్స్ట్ డే మీరు అగైన్ మీ ఓన్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. సో అగైన్ 10 days తర్వాత స్టిచెస్ రిమూవ్ చేయడానికి రావాల్సి ఉంటుంది. సో 10 days తర్వాత వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 10 days తర్వాత మీ హీలింగ్ ఎట్లా ఉంది, ఎందుకంటే గమ్ మొత్తం ఓపెన్ చేసి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత గమ్స్ మొత్తం స్టిచెస్ వేసి క్లోజ్ చేస్తాం కదా, ఆ స్టిచెస్ తీపించుకోవడానికి 10 days తర్వాత రావాల్సి ఉంటుంది. సో 10 days తర్వాత చెకప్ చేస్తాము, గమ్ హీలింగ్ అని ఎట్లా ఉంది చూసి ఉన్న స్టిచెస్ పుట్లన్నీ తీసేస్తాము. తీసేసి టెంపరీ డెంచర్ ఏమైనా మీకు ఇవ్వాల్సి ఉంటే టెంపరీ టీత్ అనేది పెడతాం. ఎందుకంటే ఫుల్ మౌత్ ఇంప్లాంట్ అంటే పెట్టి ఎలాగో 3 months ఎంటీ అయితే వదలము. సో తినడానికి అట్లీస్ట్ కొంచెం యూస్ఫుల్ ఉంటుందని సో టెంపరీ డెంచర్ అనేది ఒక 1 or 2 days మీకు టెంపరీ డెంచర్ ఇచ్చేస్తాం. సో ఫస్ట్ సిట్టింగ్లో ఇంప్లాంట్ ప్లేస్ అయిపోతుంది. ఆ రోజు ఒక 1 or 2 days ఉండాల్సి ఉంటుంది. అగైన్ 10 days తర్వాత వస్తారు. 10 days తర్వాత టెంపరీ డెంచర్ అనేది ఒక 2 sittings, అది కూడా ఒక 2 days మీకు కంప్లీట్ అయిపోతుంది. దెన్ టెంపరీ డెంచర్ పెట్టించుకొని మీ ఓన్ ప్లేస్ వెళ్ళిపోవచ్చు. సో అగైన్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అయిపోయింది, మీకు టెంపరీ డెంచర్ ఇచ్చేసినాము. దెన్ హీలింగ్ టైం అనేది మనకు కంపల్సరీ 2 to 3 months అనే పడుతుంది. ఇదే కొంచెం డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు అనుకుంటే కంపల్సరీ ఒక 3 to 4 months పడుతుంది. సో డయాబెటిక్ ఉన్నప్పుడు హీలింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. సో దానివల్ల ఏంటంటే ఒక 3 to 4 months అనేది మనం టైం పీరియడ్ ఇస్తాము. సో 3 to 4 months పేషెంట్ రావాల్సిన అవసరం ఏం లేదు. సో 3rd month కానీ 4th month కానీ పేషెంట్కి అపాయింట్మెంట్ పెడతాము, చెకప్కి రావాలి. అప్పుడు చెకప్ ఎక్స్రే తీసుకుంటాం, అంటే పెట్టిన ఇంప్లాంట్ అని బాగుందా, ఆ ఇంప్లాంట్ చుట్టూ బోన్ అని బాగుందా లేదా అని చెక్ చేస్తాము. సో బాగున్నట్టుంటే అప్పుడు ప్రాస్థెటిక్ స్టేజ్ అంటే పర్మనెంట్ టీత్ పెట్టడానికి కావాల్సిన ప్రొసీజర్స్ అన్ని చేస్తాం అనమాట. సో అది మాత్రం మనకు కంపల్సరీ ఒక 4 to 5 sittings పడుతుంది, విత్ అ గ్యాప్ ఆఫ్ లైక్ 3 to 4 days గ్యాప్ ఉంటుంది. అంటే లాస్ట్ సిట్టింగ్ అంటే టీత్ పెట్టే సిట్టింగ్ మీకు 4 sittings ఉంటుంది. సో ఎవ్రీ సిట్టింగ్ కి మీకు 3 to 4 or 5 days గ్యాప్ ఉంటుంది. అంటే ఫస్ట్ సిట్టింగ్ లో ఏం చేస్తామంటే అచ్చు తీసుకుంటాం అనమాట. అంటే పెట్టిన ఇంప్లాంట్ పైన అబాట్మెంట్స్ అని పెడతాము. సో అబాట్మెంట్స్ అన్ని పెట్టి అచ్చు తీసుకుంటాం, ఇంప్రెషన్ తీసుకుంటాము. ఇంప్రెషన్ తీసుకున్న తర్వాత సెకండ్ సిట్టింగ్ లో మీ జా రిలేషన్ చేస్తాం. జా రిలేషన్ అంటే మీరు బైట్ చేసిన విధానం ఎట్లుంది, మీరు కరెక్ట్ గా బైట్ చేస్తారా, అంటే మీ ఆర్చ్ రిలేషన్ అన్ని ఎట్లా ఉందని తీసుకుంటాము. సో బైట్ తీసుకున్న తర్వాత టీత్ ట్రయల్ అనేది చేస్తాం. అంటే టీత్ ట్రయల్ ఏంటంటే మీకు పర్మనెంట్ గా వచ్చే టీత్ ఎట్లా వస్తుంది, అంటే మీ హైట్ ఎట్లా ఉంది, టీత్ సైజ్ ఎట్లా ఉంది, మీకు కొరికినప్పుడు అన్ని పళ్ళు సమానంగా తగులుతుందా లేదా అనేది ఫస్ట్ టీత్ ట్రయల్ చేస్తాము. సో టీత్ ట్రయల్ ఓకే అయితే అప్పుడు ఫైనల్ సెరామిక్ టీత్ అనేది మీకు పెడతాము. సో ఫైనల్ సెరామిక్ టీత్ లో కూడా మీకు ఫస్ట్ ట్రయల్ ఉంటుంది, సెకండ్ ట్రయల్ ఉంటుంది. సో ఫస్ట్ ట్రయల్ చేసిన తర్వాతనే మీకు సెకండ్ ట్రయల్లో అప్పుడు ఫైనల్ ఫినిషింగ్ అనేది చేసిస్తాం. సో సమ్మరైజ్ చేయాలంటే మీకు ఫస్ట్ డేలో ఇంప్లాంట్ పెడతాము. ఇంప్లాంట్ ప్రొసీజర్ మీకు కంపల్సరీ 2 to 3 hours టైం పడుతుంది. సో ఆ రోజు మీకు కొంచెం ఓపిక లేదు, చాలా టైర్డ్ అయిపోయారంటే ఆ రోజు ఉండేసి నెక్స్ట్ డే మీ ఓన్ ప్లేస్కి మీరు వెళ్ళిపోవచ్చు. లేదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళంటే దే కెన్ గో టు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకి ప్రిఫరబ్లీ ఆ రోజు ఉండి నెక్స్ట్ డే వెళ్ళడం కొంచెం బెటర్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత 10 days తర్వాత స్టిచెస్ రిమూవల్కి రావాలి. స్టిచెస్ తీపించుకుని టెంపరీ డెంచర్ అనేది ఇస్తాము. దాని తర్వాత 3 months తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. 3 months తర్వాత అన్ని హీలింగ్ అన్ని బాగుంటే అప్పుడు ప్రాస్థెటిక్ ప్రాసెస్ అంటే పర్మనెంట్ టీత్ స్టార్ట్ చేస్తాము. అది మీకు చెప్పినట్టు 4 sittings ఉంటుంది. ఎవ్రీ సిట్టింగ్ కి 4 or 5 days గ్యాప్ ఉంటుంది. సో ఇది మీ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కి అంటే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కానీ ఆల్ ఆన్ 4 అప్పర్ 4 లోవర్ 4 కి ఇంప్లాంట్స్ కానీ కావాల్సిన టైం అండ్ ప్రొసీజర్ అండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.